కరోనా లాక్డౌన్ కాలంలో మన ఇంట్లో టైంపాస్ కావట్లేదు కదా. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఈ నలుగురు కలిసి జాగ్రత్తగా ఉంటూ కార్డ్స్ ఎలా ఆడాలో మీకు ఇప్పుడు చెప్తాను. కరోనా వైరస్ ముట్టుకుంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అంటున్నారు కదా, అలా వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో ఫన్నీగా మీకు కార్డ్స్ ఎలా ఆడాలి అని చిన్న వీడియో చూపిస్తాను. ఎంజాయ్. ముందుగా అందరూ హాల్లోకి వచ్చేసి టీ పైన సిద్ధం చేసుకోవాలి. తర్వాత ప్లాస్టిక్ కార్డ్స్, శానిటైజరు అన్నీ సిద్ధం చేసుకోవాలి. శానిటైజర్ తోటి ప్లాస్టిక్ కార్డ్స్ అన్నీ కూడా శానిటైజ్ చేసేయాలి. తర్వాత టీపాయ్ మీద శానిటైజర్ వేసేసి మంచిగా గుడ్డతోని మెత్తగా తుడిచేసేయాలి. తర్వాత దాని మీద క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసుకున్న తర్వాత ఆ క్లాత్ మీద కూడా శానిటైజర్ కొట్టాలి. కొట్టేసి క్లాత్ని ఒకసారి తుడిచేసి దాన్ని నీట్గా శుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే శానిటైజ్ చేసుకున్న కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ కార్డ్స్ను అక్కడ పెట్టేసేయాలి. మళ్ళీ ఆ కార్డ్స్ మీద ఇంకొకసారి శానిటైజర్ కొట్టి వాటిని అక్కడ ఇక్కడ బాగా రుద్దాలన్నమాట. శానిటైజర్ బాగా అంటుకునే వరకు రుద్దేసేయాలి. తర్వాత కార్డ్స్కు చేతులకు అంటుకుంటుంది కాబట్టి చేతుల మీద శానిటైజర్ వేసుకొని చేతులు బాగా అలా ఇలా చేతుల వరకు బాగా శానిటైజర్ రుద్దుకోవాలన్నమాట. ఇంకో విషయము, ఈ శానిటైజర్ కార్డ్స్కు బాగా అంటేటట్టు చూసుకోండి. తర్వాత కార్డ్స్ వేసే ముందు కూడా మళ్ళీ శానిటైజర్ చేతులకు వేసుకొని ఆ శానిటైజర్ను బాగా చేతుల వరకు బాగా రుద్దుకోవాలి. తర్వాత కార్డ్స్ బాగా కలిపి నలుగురికి పంచాలన్నమాట. నలుగురు ఆడుతున్నాం కదా, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే, వేరే వాళ్ళు కాదు. ఈ నలుగురికి పంచాలి. నలుగురికి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. ఓకే, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. ఇలా నలుగురికి 13 ముక్కలు పంచాలన్నమాట. తెలుసుగా మీకు రమ్య ఆటం. తర్వాత మన పత్తాలు తీసుకొని పేర్చుకొని చూసుకొని ఆట ఆడుకోవాలి. పత్త ఎత్తుకోవాలి. ఎత్తుకున్న తర్వాత మనకు అక్కర్లేని ముక్క మళ్ళీ తిరిగి కింద కొట్టేసేయాలి. ఓకే, అక్కర్లేని ముక్క తిరిగి కొట్టగానే మళ్ళీ పక్క వాళ్ళు తీసుకోవాలి కదా, అప్పుడు దాని మీద శానిటైజర్ కొట్టి దాన్ని గుడ్డతో బాగా క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పక్క వాళ్ళు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు వాళ్ళు కార్డు ఇస్తారు, మనం అలాగే తీసుకోవాలి. ప్రతిసారి అలాగే శానిటైజ్ చేయాలి. అలా ఆట అయిపోయింది. ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్ వేసే ముందు మళ్ళీ కార్డ్స్ అన్నిటి మీద కూడా శానిటైజర్ కొట్టి బాగా శుభ్రం చేసుకొని అన్నిటి మీద క్రిములు చనిపోయేటట్టు జాగ్రత్త పడాలి. తర్వాత అవతల వాళ్ళు కట్ చేస్తారు, మళ్ళీ ఇంకొకరు కార్డ్స్ వేయాలన్నమాట. కార్డ్స్ వేసే ముందు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ శానిటైజర్ బాగా పెట్టుకోవాలి. చేతులకు, అది చేతుల వరకు బాగా శానిటైజర్ పెట్టుకోవాలి. ఇంకో విషయం గుర్తుంచుకోండి, శానిటైజర్ ఎప్పుడు పక్కనే పెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతారు. తర్వాత మళ్ళీ కార్డ్స్ నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు నలుగురికి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం కదా. ఓకే, తర్వాత ఈ డిస్ట్రిబ్యూట్ చేసిన కార్డ్స్ అన్నిటి మీద కూడా మళ్ళీ శానిటైజర్ కొట్టేసి తీసుకొని అన్ని కార్డ్స్కు శానిటైజర్ అంటే విధంగా బాగా వాటిని చేతిలో అలా 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 కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత నీకు వచ్చిన కార్డ్స్ ఏంటో ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆట అలాగే ఆడుతూ ఉండాలి. ప్రతిసారి కూడా ఆట అయిపోయింది. ఆట అయిపోయిన తర్వాత ఇలా ఆట ఆడడానికి గంట పడుతుంది. చాలు. మీకు అర్థమైంది కదా ఫన్నీగా ఎలా ఆడొచ్చో. ఇంకో విషయం మీకు అర్థమైందా, ఒక్క గేమ్ ఆడటానికి గంట పడుతుంది. ప్రతిసారి కాసు శానిటైజ్ చేయాలి, చేతులు శానిటైజ్ చేసుకోవాలి, అన్నీ శానిటైజ్ చేయాలి కదా, సోషల్ డిస్టెన్స్ పాటించాలి కదా. మరి ఎలా? ఒక్క ఆటకు గంట అంటే సాయంత్రం వరకు 4 గంటలు ఆడవచ్చు. మస్తు టైంపాస్. పైసలు ఖర్చు పెట్టకండి, కాలాన్ని మాత్రమే ఖర్చు పెట్టండి. ఓకే, నేను చెప్పాను కదా అని పక్కింటితో కార్డ్స్ ఆడారు. ఓకే, అర్థమైందా? వద్దు. మీకు అర్థమవుతుందా? అదే మీకు అర్థమవుతుందా అంటున్నా.